నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలోనైనా పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తూ ప్రజలు వేలల్లో లక్షల్లో తరలి వచ్చి ఆ సభలు మీటింగ్లను జయప్రదం చేస్తున్నారంటే దీని వెనుక పార్టీలో ఉండే నాయకత్వమే ఈ సభలను బలోపేతం చేయదు. కార్యకర్తల ముసుగులో ఉండి ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన బినాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఖర్చులంతా తతంగమంతా మోస్తారు, మొత్తం బరాయిస్తారు. బరాయించిన తర్వాత పార్టీ మనుగడలోకి వస్తే ముందు వరుసలో వాళ్ళే ఉంటారు. పార్టీ మనుగడలోకి వచ్చిన తర్వాత ముందు వరుసలో వాళ్ళ పిల్లలే ఉంటారు. పార్టీ వచ్చిన తర్వాత ముందు వరుసలో వాళ్ళ పిల్లలకు సంబంధించిన వ్యక్తులే ముందు వరుసలో ఉండి మొత్తం ఎక్కడెక్కడ ఉండేది టార్చ్ లైట్ వేస్తూ జాగ్రత్తగా చూసి అక్కడ ఉండే మొత్తం వస్తువులన్నీ దిగమింగుతారు. ఇవి పార్టీలో ఉండే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలుగా చలామణవుతున్న కొంతమంది బినామీలు. కాబట్టి ప్రజలు బాగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ లక్షలు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఖర్చు పెట్టాడు, జనసేన పార్టీ అధినాయకుడు ఖర్చు పెట్టాడు, వైఎస్ఆర్సీపీ అధినాయకుడు ఖర్చు పెట్టాడు. కార్యకర్తలుగా రూపంలో ఉండే నాయకులు, ముసుగులో ఉండే బినాములు ఎవరైతే మాకు అని ఆంధ్రప్రదేశ్ను పంచుకోవాలని అనుకుంటారో, ఎవరైతే ఇంకా మన అధికారం ఉంటే వెంటనే దోచుకుందాం, వెంటనే కబ్జాలు చేస్తాం, వెంటనే రాబళ్ళు మొదలు పెడదామని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే చెల్లింది. మాకు గుర్తుపెట్టుకోండి ప్రజలు.